హాయ్ అండి. వెల్కమ్ టు ద లైఫ్ ఎడిట్. నేను మీ మౌనిక. సో, లైఫ్ ఎడిట్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? అండ్ ఇది మీ ఫస్ట్ టైం అయితే గనుక వెల్కమ్. సో, ఈ వీడియోలో మనకు చాలా ఉన్నాయండి కవర్ చేసుకోవడానికి. లైక్ కాస్కోలో మొక్కలు ప్లాంట్ చేసాము. అండ్ హోమ్ డిపోకెళ్ళి కొత్త మొక్కలు కొన్నాము. హోమ్ డిపోలో చాలా మొక్కలున్నాయి. అండ్ మేము మదర్స్ డేకి ఏం చేసాము, అండ్ మా కమ్యూనిటీలో ఒక ఈవెంట్ జరిగింది. అక్కడ ఏం చేసాము అన్నీ కవర్ చేసుకుందాం పదండి. సో, కాస్కోలో 36 ప్లాంట్స్ కొన్నాం గుర్తుందా? సో, ఆ ప్లాన్ చేద్దామనేసి ఇట్లాగా హోల్స్ తవ్వడానికి ఆగర్ అన్న టూల్‌ని తీసుకొచ్చాం. దీన్ని ఆగర్ డ్రిల్ అంటారంట. సో, ఫస్ట్ అయితే మనం మార్కింగ్స్ చేసుకున్నామనమాట. ఒక సైడ్ 18 ఇంకో సైడ్ 18. అది చేసుకున్నాక ఇట్లాగా ఆగర్‌తోని హోల్స్ పెట్టేసుకున్నాం అనమాట. ఆ ప్లాంట్స్‌ని ప్లాన్ చేయడానికి. బట్ కనిపించేదంటే ఈజీ అయితే కాదండి బాబు ఇది. చాలా ప్రెషర్ పెట్టాలి అది తిప్పాలంటే. సో, కాసేపయినాక ఫ్రెండ్స్ పాపం ఒక సైడ్ రవి పెట్టేసారు మొత్తం. ఇంకో సైడ్ రవి కష్టం చూడలేక పక్కన నైబర్స్ కూడా వచ్చి హెల్ప్ చేశారనమాట. సో, ఇద్దరు పట్టుకుంటే లైక్ కొంచెం స్టేబుల్‌గా ఉండి తిరుగుతదనేసి ఇట్లా డ్రిల్ చేసేసారు మొత్తం. సో, ఆల్మోస్ట్ లైక్ అటు సైడ్ 18 ఇటు సైడ్ ఆల్మోస్ట్ 16 ప్లాంట్స్ ప్లాన్ చేసాము. దీనివల్ల యూజ్ ఏంటంటే 1 అవర్‌లోనే అయిపోయినాయి మొత్తం హోల్స్ అన్నీ పెట్టడం. మనకు కొంచెం ఓపిక ఉండాలి అంతే పెట్టడానికి. సో, మాకు బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్రైవసీ ట్రీస్ పెట్టేవి ఉన్నాయి. సో, దానికోసం కూడా హోల్స్ డ్రిల్ చేసాము. ప్రస్తుతానికి ట్రీస్ అయితే లేవు. అది ఫ్యూచర్‌లో తీసుకొస్తాం మేము. దాని మీద కూడా వీడియో ఉంటుంది. సో, ఇట్లా డ్రిల్ చేసేసారనమాట. సో, ఆల్మోస్ట్ 4 అవర్స్‌కి $70 అనమాట హోమ్ డిపోలో. సో, హోల్స్ అన్ని డ్రిల్ చేసి ఇంకా దాని తర్వాత ప్లాన్ చేయడం స్టార్ట్ పెట్టారు. సో, అది ప్లాన్ చేయడం స్టార్ట్ పెట్టాక పిల్లలు కూడా మేము కూడా ప్లాన్ చేస్తామని కూర్చున్నారనమాట. సో, ఇంకా ఆ రోజు కాదనేసి ఇంక నెక్స్ట్ డే స్టార్ట్ చేసాం ప్లాన్ చేయడం. యూఎస్‌లో ఏదో లగ్జరీ లైఫ్ అనుకుంటారు కదా! ఇదండి పరిస్థితి ఇలా ఉంటదనమాట. సో, ఏ పనైనా మనమే చేసుకోవాలి. సో, మార్నింగ్ లేచి నైట్ పడుకునే వరకు అసలు రెస్ట్ అన్నది ఉండదండి. ఇలా ఉంటాయన్నమాట లైఫ్స్ మనకి. సో, ఏదో కొంచెం ఇదిగోండి మా చిన్నోళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేసేసారు ఇద్దరూను. సో, ఆ హెల్ప్ వల్ల మాకు పని కొంచెం తగ్గిందనుకోండి. సో, ఎనీవేస్ లైక్ మొత్తం రవియే ప్లాన్ చేసాడు పాపం. నేను అక్కడక్కడ హెల్ప్ చేశాను గానీ పాపం మొత్తం తనే చేశాడు. ఇలా వచ్చింది ఫైనల్ రిజల్ట్. మేమైతే హ్యాపీ. ఇవి యూజువల్లీ చాలా స్లో గ్రోవర్స్. సో, మెల్లగా పెరుగుతాయనుకోండి. సో, నెక్స్ట్ డే వచ్చి హోమ్ డిపోకెళ్ళాము. హోమ్ డిపోలో అయితే ఎన్ని మొక్కలున్నాయో నాకైతే అక్కడి నుంచి రాబుద్దే కాలేదు. సో, వీళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ఆ మొక్కల మధ్యలో. వీళ్ళైతే కార్ట్ పట్టుకొని నేను నడుపుతాను కార్ట్, నేను తోస్తాను అని కూర్చున్నారనమాట. సో, చూసారా ఎన్ని రకాల పూలున్నాయో అసల. బట్ చాలా కాస్ట్ ఉంటాయండి బాబు హోమ్ డిపోలో. మరెక్కడ తీసుకోవాలో తెలీదు గానీ, మందార పూలు చూసారా ఎంత బాగున్నాయో. సో, ఇలా చాలా పూలున్నాయి. మనకి గులాబీ పూలున్నాయి. ఎన్ని రకాల రోజెస్ ఉన్నాయో అసల. పూలు చూస్తేనే ఏదో థెరపీలా ఉంటుంది గదా మనకి. సో, మీలో ఎంతమందికి అలా ఉంటుందో నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. అండ్ మీరు ఇక్కడి వరకు చూసారంటే నాకు చిన్న రిక్వెస్ట్. మీకు నచ్చిందంటే వీడియోని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మేమొచ్చిందయితే ఇక్కడికి మెయిన్‌లీ బంతిపూలు, కొన్ని ఇంకా ఏమన్నా ఫ్లవరింగ్ ట్రీస్ తీసుకుందామని వచ్చామనమాట. బట్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఇవన్నీ కొనుక్కొని వెళ్ళిపోవాలనిపించింది. బట్ కొనలేదనుకోండి, చాలా కంట్రోల్ చేసుకున్నా. చూడండి ఎంత బాగున్నాయో గులాబీ పూలు. నాకు రోజెస్ అంటే భలే ఇష్టం గానీ, ఇంక పిల్లలు ఎక్కడ పట్టేసుకుంటారా, గుచ్చుకుంటాయా అని ఎక్కువ వేయను. బట్ కొన్ని రోజెస్ అయితే ఇంట్లో ఉన్నాయి గానీ, బట్ స్టిల్ లైక్ అదే భయంతోనే ఎక్కువ కొనననమాట. సో, ఇదిగో చూడండి ఎన్ని రకాల రోజెస్ ఉన్నాయో. ఇవైతే రెడ్ కలర్‌లో భలే ఉన్నాయి అసల. లిల్లీలు చూసారా ఎంత బాగున్నాయో. నేను వెయిట్ చేస్తున్నాను. మన ఇంట్లో కూడా ముందు రావాలి లిల్లీస్. ఇప్పుడే బ్లూమ్ అవుతున్నాయి. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. భలే ఉంటాయి అసలు లిల్లీస్. బట్ వైట్ కలర్ మన ఇంట్లోవి.
సో ఇక్కడ చూసారంటే కొన్ని బంతిపూలు ఉన్నాయి పెద్ద పెద్దవి. సో అందులో బంతిపూలు సెలెక్ట్ చేసుకున్నాము. సో పెద్దవి 2, చిన్నవి ఒక ప్యాక్‌లో 6 వచ్చినట్టున్నాయి. అవి తీసుకున్నామనమాట. ఎందుకంటే మెయిన్‌లీ ఇవి పాలినేషన్ కోసమే కదా! సో మేము కొన్ని చిల్లీ ప్లాంట్స్ వేసాము. అండ్ టొమాటో ప్లాంట్స్ కూడా వేసాము. సో దానికోసం. సో ఇక్కడ చూడండి లెమన్ ట్రీస్ అంటే ఇవన్నీ $75 ఎంతో ఉన్నాయి. సో ఫైనల్లీ ఇవన్నీ తీసుకున్నాము. సో నెక్స్ట్ డే మదర్స్ డే కదా! సో దానికోసం అని మేము హైకింగ్‌కి వెళ్ళాం. చూసారా ఎంత బావుందో ఇక్కడ. సో హైకింగ్‌కి వెళ్తే అసలు నేను ఎక్కువ వెళ్ళాననమాట యూజువల్లీ హైకింగ్‌కి. నేను మాక్సిమం జిమ్మే చేసుకుంటాను. బట్ మదర్స్ డే స్పెషల్ కదా! సో సర్లే మా పెద్దోడిని తీసుకొని వెళ్ళాము. అసలు చూడండి ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. సో వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా వెళ్ళడం అయితే కంపల్సరీ అండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇన్‌కేస్ ఎప్పుడు వెళ్ళకపోతే గనక. యూ విల్ ఫీల్ రియల్లీ గుడ్. సో మాకు ఇక్కడ దగ్గరలో ఇది వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉందనమాట. సో ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అంతే చాలా దగ్గర అది. సో చిన్న డ్యామ్ లాగా ఉంది. సో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సే హాయ్ మా ఫ్రెండ్ అది. నేను కూడా హాయ్ చెప్పేస్తున్నాను చూడండి. సో పిల్లల్ని తీసుకొని వచ్చారు కొంతమంది పాపం వాళ్ళకి కుదరక. సో మదర్స్ డే కాస్త చిల్డ్రన్స్ డే అయిందని జోకులేసుకున్నాం మేము అక్కడ. బట్ చాలా కష్టపడి తీసుకొచ్చారండి పాపం. సో మదర్స్ ఎంత గ్రేట్ కదా నిజంగా అందరూ కూడాను. బట్ ఏదైతేనే నాతోని హైక్ చేపిచ్చారు మా వాళ్ళందరూ కలిసి. బట్ ఇట్ వాజ్ రియల్లీ ఫన్. మా పెద్దోడైతే కూడా కనిపించలేదు ఎక్కడాను. సో వాడు చాలా ఎంజాయ్ చేశాడు. సో యాక్చువల్లీ మేము ఇంకా ఆఫెన్గా చేద్దాం అనుకుంటున్నాం వీకెండ్స్లో. చూద్దాం ఎట్లా అవుతుందో. సో ఇదండి వాటర్ ఫాల్ ఎంత బాగుంది కదా అసలు. ఇట్లా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇప్పుడు రాలేదు. బట్ ఇట్ వాజ్ సో గుడ్. కాసేపు అలా కూర్చుని అందరం వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేసేసాం అనమాట. ఇందాక హాయ్ చెప్పింది కదా వాళ్ళ ఇంట్లో భోజనాలు అనమాట ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సో డిఫరెంట్ ఐటమ్స్ చేసింది. అక్కడ కార్న్ చేసింది అదైతే చాలా బాగా వచ్చింది. ఇంకా పలావ్ ఇది అండ్ ఇది పన్నీర్ అండ్ టొమాటో పచ్చడి. ఆ టొమాటో పచ్చడి అయితే చాలా బాగుంది. అండ్ చికెన్, మటన్ కూడా ఉంది. సో మటన్ అయితే రవిని చేశాడు. వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చి చేశాడు అనమాట. చాలా బాగా వచ్చింది. మా ఆయన చేసాడని కాదండి నిజంగానే చాలా బాగా వచ్చింది. రవి చాలా బాగా చేస్తాడు మటన్. ఇంకా బిర్యానీస్ అయితే చాలా బాగా చేస్తాడు. సో ఇవి గులాబ్ జామ్ భలే ఉంది కదా. అండ్ తను ఒక డెజర్ట్ చేసింది చూడండి ఎంత బాగుందో. ప్రెజెంటేషనే అసలు లైక్ ఏదో హోటల్ దానిలా ఉంది. మేము అనకూడదు కానీ యూట్యూబ్ కోసమే పోజులు ఇచ్చేసాం అనమాట. చూడండి ఎంత మంచిగా. ఇక్కడ దాకా చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే మర్చిపోకండి. అండ్ వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చూడమని చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.